ఏపీలో ఎన్నికల వేళ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లా బనగానపల్లిలో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కర్నూలు జిల్లా బనగానపల్లిలో టీడీపీ కార్యకర్త గోపాల్పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు అక్కడికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. రెండు వర్గాల ఘర్షణతో చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. కొద్దిసేపు అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ ఘటనలో అక్కడున్న కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి లాఠీచార్జ్ చేశారు. రెండు వర్గాలను చెదరగొట్టారు. కర్నూలు జిల్లాలోని డోన్ మండలం గుండాల గ్రామంలో ఓటర్ స్లిప్లు పంచుతున్న టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయుడు దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. మరోవైపు కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చుమరి గ్రామంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా టీడీపీ అభ్యర్థి చినరాజప్ప పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా తన ప్రచార రథానికి దారివ్వాలంటూ పాదయాత్రలో పాల్గొన్న టీడీపీ మహిళా కార్యకర్తలను వైసీపీ నేతలు హెచ్చరించారు. వారి మీదకు వాహనంతో దూసుకొచ్చారు. ఈ ఘటనలో ఓ మహిళ కాలికి గాయమైంది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. మరోవైపు చీరాల వైసీపీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్పై కేసు నమోదైంది. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని ఆమంచి ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఆమంచికి పోలీసులకు వాగ్వాదం జరిగింది. విధులకు ఆటంకం కలిగించారంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ బేతపూడి ప్రసాద్ ఫిర్యాదు చేశారు. మరోవైపు సీఐ ప్రసాద్పై ఎన్నికల కమిషన్కు ఆమంచి ఫిర్యాదు చేశారు.